వాళ్ళకి అసౌకర్యం కల్పించకండి. వేలాది మంది ఇక్కడ టెంట్లో కూర్చొని ఉన్నారు. కొద్దిమంది అక్కడ పోయి తక్షణం వెళ్ళిపోవాలి. తక్షణం వెళ్ళిపోయి వాళ్ళందరినీ పంపించాలి. మీరు వేదిక మీద ఉన్న వాలంటీర్లు కూడా వెళ్ళిపోండి తొందరగా. పల్లె మీ బ్యాచ్ పోండి, కొంతమంది బయలుదేరండి. శేఖర్, రాజశేఖర్ బయలుదేరండి. గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట శ్రీ బాలరాజు గారు, కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి తెలంగాణ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డైనమిక్ లీడర్, యంగ్ అండ్ డైనమిక్ గా పిలువబడుతున్నటువంటి ఒక కెపాసిటీ కలిగినటువంటి పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా సమయం లేదు, కానీ ఈరోజు దేశమంతా కూడా దేశకి నేత కేసీఆర్ అంటున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ సందర్భంలో మేము ఈ సభను నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ అచ్చొచ్చిన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మమ్మల్ని సభ ద్వారా ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్ళడం జరిగిందో, మీరిచ్చేటువంటి దిశానిర్దేశాన్ని పునికి పుచ్చుకొని మామా నియోజకవర్గాల్లో అద్భుతంగా పనిచేసి ఉంటామని మన కేటీఆర్ గారికి మాటిస్తూ, ఈరోజు కేటీఆర్ గారి గురించి 2-3 విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు, 2 కాదు. మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా, పార్టీ నాయకుడిగా, ఉద్యమకారుడిగా అన్ని విజయాలను సాధించడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జీహెచ్ఎంసీలో సవాళ్లు విసురుతూ 99 స్థానాలను గెలిపించుకోవడంలో తనదైన శైలిలో పనిచేయడం మనమందరం కూడా గమనించడం జరిగింది. అదే బాధ్యత ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధినేత కేటీఆర్ గారి భుజస్కంధాల పైన ఈరోజు 17 స్థానాల బాధ్యతను వారికి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 16 అంటున్నాం, కానీ 17 కూడా మన కేటీఆర్ గారి బాధ్యతనే ఉంది. ఈరోజు ఓల్డ్ సిటీ ప్రజలందరూ కూడా, ముస్లిం మైనార్టీలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ గారికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ గారి పైన విశ్వాసం పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి, మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంను కూడా ఆశీర్వదించేటువంటి ఒక ప్రసంగం మీ ద్వారా ఓల్డ్ సిటీలో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ జీ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పేసి దేశ ప్రజలందరూ నిర్ణయిస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారు మీరు ముందుకు పండి, యువ రక్తం మీ ఎంబడుంది, మేమంతా మీ ఎంబడున్నామని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. భవిష్యత్తులో దేశ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని దేశ ప్రజలు గమనిస్తున్నటువంటి సందర్భంలో దేశమంతా దేశానికి నాయకత్వం కేసీఆర్ వహించాలని కోరుకుంటున్నటువంటి ఈ సందర్భం, అదే మాదిరిగా అదే అవకాశాన్ని ప్రజలు ఇస్తారనే విశ్వాసం నాకు నిండుగా ఉంది. ఆ సందర్భము అవకాశమే దొరికితే రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సినటువంటి ఫ్యూచర్ నాయకుడు కేటీఆర్ గారు. అదే ధైర్యంతో మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాం. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చూసినాం, పాలనా సందర్భంలో చూసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి చంద్రబాబు అటువంటి వాళ్ళ కుట్రలను కూడా ఛేదించి ఈరోజు మన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి కేటీఆర్ గారు ఉన్నంత వరకు దేశమే కాదు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉందనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఉన్నటువంటి భాషా ప్రావీణ్యం కానీ, వారికి ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ తత్వం కానీ, కష్టపడేటువంటి తత్వం కానీ లేదు అనంటే వారికి ఉన్నటువంటి విజన్ కానీ, ఈరోజు వారికి ఉన్నటువంటి వయసు ముఖ్యంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అన్నారు, 20-30 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంది, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతుంది అని చెప్పేసి. ఆ విశ్వాసం మాకు ఉంది కాబట్టి మాకు మా అదృష్టంగా భావించడం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారిని నియమించినప్పుడు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గొప్పగా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. దానికి కారణం మీకు పదవి వచ్చిందని కాదు, దానికి కారణం ఒక విజన్ ఉన్నటువంటి, ఒక కష్టపడే తత్వం ఉన్నటువంటి నైపుణ్యం యంగ్ డైనమిక్ లీడర్ ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇచ్చినందుకు
కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజు కూడా మాటిస్తున్నాం, మీకు ఏదైతే ముఖ్యమంత్రి గారు బాధ్యత ఇచ్చిండ్రో, మీకు ఇచ్చినటువంటి బాధ్యత మా బాధ్యత, కార్యకర్తల నాయకుల బాధ్యతగా భావించి అద్భుతమైనటువంటి మెజారిటీలతోన 16 ఎంపీ స్థానాలు కారు గుర్తు పైన గెలిపించి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిహెచ్ఎంసీ అదేవిధంగా మన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో ఏ ఫలితాలు అయితే రావడం జరిగిందో ఆ ఫలితాలను పునరావృతం చేయడం కోసం మేము మీ సలహాలు సూచనలు పాటించి సమన్వయంతో పనిచేసి దేశజాలకు పోకుండా మా సత్తా ఏందో చాటి ఈరోజు మళ్ళీ దేశ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పే విధంగా, రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పే విధంగా మేము పనిచేస్తామని ఆ మాట మీకు ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు